అదిరిపోయింది ఆ ఫీల్. షేక్ హ్యాండ్ ఇచ్చడం ఇవ్వాల, షేక్ హ్యాండ్ ఇస్తే అసలు ఆ ఫీల్ ఇట్స్ నెక్స్ట్ లెవెల్. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నే ముట్టుకుంటే బగ్గుమంది పచ్చ ఎండుగడ్డి. Now, one thing I actually really enjoyed in there is that how I saw Chiranjeevi enter, and I was really happy. సో ఈ రోజు చిరంజీవి గారిని చూడడానికి మేము ఇక్కడికి వచ్చాము అండ్ చిరంజీవి గారి కోసం మేము పాట పాడాము. సో దట్ ఈస్ రియల్లీ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ మాకు, అండ్ ఇట్ ఈస్ రియలీ మెమరబుల్ మూమెంట్, అన్బిలీవబుల్. ముందుగా చిరంజీవి గారు అసలు లండన్ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది చిన్నప్పటి చైల్డ్హుడ్ డ్రీమ్ అని చెప్పొచ్చు. నేనైతే దగ్గరగా అతను అసలు అలా చూస్తానని నేను అసలు అనుకోలేదు. అలాంటి యూకేలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం మెగా ఈవెంట్ యాక్చువల్గా. సో ఇక్కడ ఈ ఈవెంట్లో పాడడానికి నాకు ఛాన్స్ దొరికింది అండ్ ఆ సాంగ్ని చిరంజీవి గారికి ట్రిబ్యూట్ లా కూడా ఇచ్చాము. యాక్చువల్గా చాలా ఆనందంగా ఉంది అసలు. దట్టు ఆయన లైవ్ లో చూడడం, స్టేజ్ దగ్గరికి వచ్చి చూడడం అనేది ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ లాగా అనమాట. నాకు చెప్పాలంటే ఇది లైఫ్ డ్రీమ్ కమ్ ట్రూ. నాకు ఐ హావ్ ఆల్సో హ్యాడ్ ఎ డ్రీమ్ అట్లీస్ట్ లైక్ ఐ మెట్ చిరంజీవి గారు అని చెప్పి. అట్లీస్ట్ ఐ డిడ్ంట్ గెట్ ఎ ప్రాపర్ సెల్ఫీ బట్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ మెమరీస్. చిరంజీవి గారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన్ని రావడం వల్ల మేము ఆయన్ని కలవడం వల్ల నాకు ఈరోజు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లాగా ఒక ఫోటో ఆయనతో. చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు చిరంజీవి గారిని చూడటము. ఇట్స్ లైక్ ఏ లైఫ్ టైమ్ మూమెంట్ నాకు. అంటే ఎప్పుడు స్క్రీన్ మీద చూడటము, చిన్నప్పటి నుంచి ఆయన డాన్సెస్ అవన్నీ చూసి బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. It was so surreal seeing Chiranjeevi in real life. We grew up watching his movies, a crazy experience. చిన్న పిల్లలతో, పెద్దవాళ్ళతో అలాగే యంగ్స్టర్స్తో, అందరితో, కళాకారులతో అందరితో కూడా చాలా ఆనందంగా టైం స్పెండ్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. చిరంజీవి గారు కూడా చాలా ఆనందంగా అభిమానులందరికీ తనకు వీలైనంత మటుకు ఆల్మోస్ట్ 80% అభిమానులందరికీ ఫోటోలు ఇవ్వడం జరిగింది. ఇదందరికీ మా అందరికీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఆయన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకోవడానికి వచ్చి మాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు ఆ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని. ఈరోజు ఫ్యాన్స్ మీట్కి తీసుకొచ్చి మేము అందరి ముందు ఆయన్ని సత్కరించుకోవడం చాలా గర్వంగా ఉందండి. అలానే ఆయన్నే కాకుండా త్వరలో మేము జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా పిలవాలని మేము అనుకుంటున్నాం. అలానే రామ్ చరణ్ గారు కూడా వస్తే చాలా బాగుంటుంది. మేము అందరినీ ఆయన కూడా చాలా గర్వంగా చూసుకుంటాం.